హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మనమైతే ఇరాక్ బార్డర్ అబ్దుల్కి వెళ్ళబోతున్నాము. అక్కడ మా బ్రదర్ ఒకరు ఉన్నారు, ఒంటెల దగ్గర కలిసి వస్తామని మేమైతే అక్కడ వెళ్తున్నాము. చూడండి మా జర్నీ ప్రయాణం ఎంత లాంగ్ ఉందో. ఏమో కరెక్ట్గా 100 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. మేము ఉండే కాటి నుంచి మేము అక్కడ ఇప్పుడు బయలుదేరాము. 100 కిలోమీటర్లు ఉంది. చూడండి కువైట్లో ఎడారి రూట్లు, ఆ ఎడారి కల్లా కూడా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. బ్రిడ్జీలు, వాళ్ళు కట్టే బ్రిడ్జీలు కానీ ఇవి కానీ చూపిస్తా చూడండి, అన్ని ప్రతి ఒక్కటి ఈరోజు. ఓకే, మామూలుగా కువైట్ అనేది ఈ అరబ్ దేశాల్లో ఎడారులు, దుమ్ము, దుట్టి అనేది ఫేమస్ అన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ ఫేమస్ అయిన ప్లేస్లే మీకు చూపిస్తా, చక్కగా చూడండి ఈరోజు. ఓకే, మామూలుగా అయితే ఈరోజు మేము ఎట్లా అంటే 3 గంటలకి అక్కడ వెళ్ళాలని, 3 గంటలకి ఇక్కడ బయలుదేరాలని అలారం అయితే పెట్టుకున్నాము. ఈరోజే మా ఫోన్కి ఏమైందేమో అలిగింది మా మీద మా ఫోను. దాంతో అలారం వాగల. 5 గంటలకైతే మామూలుగా నేను నిద్రలేస్తా. ఆ టయానికి అయితే మాకు మెలకు వచ్చింది. ఇంకా లేచి ఇంకా స్నానాలు గినాలు చేసి అంతా రెడీ అయ్యి బయలుదేరినాం అనమాట. చూడండి, ఒక జర్నీ, లాంగ్ జర్నీ అనేది మనం బయలుదేరాలా అనుకున్నప్పుడు పొద్దున్నే బయలుదేరామంటే జర్నీ బాగా జరుగుతుంది అనమాట. అందులో ఇప్పుడు ఎండల కాలము, ఇంకా ఎండలు ఎక్కువైనాయంటే ఉడుకు తట్టుకోలేము. మనం వెళ్ళేదే మనము ఎడారి ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి పొద్దున్నే బయలుదేరుతామంటే కుదరలా. కానీ ఏం చేస్తాం, 5:50కి అయితే మనం ఇంటి దగ్గర బండి తీసాము. మన గమ్యస్థలానికి ఎన్ని గంటలకు చేరుకుంటామో, ఎంత టయానికి చేరుకుంటామో చూడాలి. ఈరోజు చూపిస్తాం చూడండి ఎంత. ఇప్పుడైతే మనము ఫస్ట్ స్టార్టింగ్ 6th రింగ్లో వచ్చాము. 6th రింగ్ నుంచి 80 నెంబర్లో దిగుతున్నాం అన్నమాట. చూడండి, వీటి నుంచి ఇంకా నేరుగా ఒకటే రోడ్డు 80 నెంబర్లో రౌండ్ ఆఫ్ అవుతున్నాము. ఇక్కడి నుంచి ఇంకొకటే రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడైతే టైం అయితే 6 వస్తుంది. 6కు 5 నిమిషాలు ఏమో తక్కువ ఉంది. చూడండి, ఎండల కాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంక ఈ పచ్చదనం అంతా ఎండుదనం అయిపోతుంది, అన్నీ ఎండిపోతాయి. మళ్ళా చలికాలం వచ్చాక పచ్చదనం వస్తుంది. రైట్ సైడ్ మంతకని చెప్తా. ఇప్పుడైతే మనం ఇక్కడ వెళ్తున్నాం కదా, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న మంతగా అయితే, మంతగా అంటే అరబ్బీలో మంతగా అంటే తెలుగులో ఏ ఊరు అని అర్థము. ఈ ఊరు సాద్ అబ్దుల్లా సిటీ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ కనపడేది అంతా చూపించండి. ఇదే సిటీకి ఆపోజిట్లో రైట్ సైడ్ వచ్చి జాబర్ల్ అహ్మద్. ఇది జాబర్ల్ అహ్మద్, ఆ రైట్ సైడ్ అట్లా చూపించండి. చెట్లు ఉన్నాయి, సరిగ్గా కనపడడంలే. జాబర్ల్ అహ్మద్. సోన్ బ్రదర్స్, ఇప్పుడైతే ఇక్కడ కువైట్లో కొత్త కానూన్ వచ్చింది డ్రైవర్లకు. మనకు దాని ఎదురుగా కనిపిస్తాయి కెమెరాలు అనమాట. మనం ఎంత స్పీడ్ పోతున్నాము ఏమనేది ఆ కెమెరాలు అయితే క్రాచ్ చేస్తాయి. స్పీడు ప్లస్ టెలిఫోన్ మాట్లాడినా కానీ క్రాచ్ చేస్తాయి. ఇప్పుడైతే మనం చూస్తున్న ఈ ఏరియా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఏరియా అంతా జహరా అంటారు. కువైట్కు ఇది స్తంభం లాంటిది అనమాట జహరా అనేది. ఈ జహరా ఏరియా దాటినామంటే ఇంకొచ్చేదంతా ఎడారి ప్రాంతం వస్తుంది. చూడండి, ఈరోజు బాగా నీట్గా చూపించేస్తాను మీకంతా. కువైట్ రోడ్లు కానీ, ఉండే ఊర్లు పేరు, ఈ ఏరియాలో ఉండే ఊరు పేర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చెప్తానన్నమాట. శ్రద్ధగా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడాలా. ఎందుకంటే ఎక్కడో ఉండి మీరు ఎన్నో కూర్చొని బయట దేశాలన్నీ కూడా మీకు ఇంత క్లియర్గా చూపిస్తామంటే మన వీడియో కంపల్సరీగా చూడాలి మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మనం చూడబోతున్నది అయితే మనకు సరిగ్గా కనపల్లా. ఇప్పుడైతే ఇక్కడి నుంచి మనం వెళ్ళబోతున్న ప్రయాణం ఇక్కడి నుంచి అయితే 85 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడికి వచ్చి కువైట్ ఇంకా ఊరు అయితే ఏంటన్నమాట. ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోయేదంతా కూడా ఒక ఎడారి ప్రాంతము. అయితే ఇంకోటి ఉంది బాబోయ్, ఇక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్లో ముత్లా అనేది కూడా మంతగా ఉంది. కొత్త ఊరు అనమాట. అది ముత్లా అనేది పెద్దది, చాలా పెద్ద సిటీ అయితే కట్టారు. ఇప్పుడు అంతమంది అయితే అక్కడ ఫ్యామిలీస్ కూడా వెళ్ళిపోయినారు అనమాట. ఇంకా చాలా బాకీ ఉంది. ఇంకా ఎంత రెడీ కావాలని కూడా ఇంకా తక్కువ 2-3 సంవత్సరాలు అయితే పడుతుంది. ఈ రూట్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే సౌదీ పోతాము, స్ట్రైట్ పోతే ఇరాక్ పోతాం. ఇప్పుడు మనం పోయేది ఇరాక్ రోడ్ అనమాట.
మనం ఇరాక్ రూట్లో పోతున్నాం. ఇరాక్ కరెక్ట్గా ఇరాక్ బార్డర్ లేక మనం వెళ్తున్నాం. ఆ బార్డర్ నుంచి మళ్ళీ కొంచెం పక్కన సైడ్ ఎడారిలో వెళ్తాం అనమాట. చూడండి ఎడారి ప్రాంతం స్టార్ట్ అయింది. చూడండి ఇసుక దిమ్ములు అయితే స్టార్ట్ అయ్యాయి. చూడండి ఎలా ఉన్నాయో. మనకల్లా అడవిలో మన గుట్టలు ఉంటాం అదే మాదిరిగా ఇసుక దిమ్ములు స్టార్ట్ అయినాయి. ఇంకా నుంచి అంతా ఎడారి ఇసుక. ఇది బాబు అభివృద్ధి అంటే ఇటు నుంచి స్టార్ట్ అయినాయి. చూడండి ఒకసారి అంతా కూడా స్టార్ట్ చేసి ఒక 3-4 సంవత్సరాలు అయితే ఇంకా చూడండి ఆయన ఒక రేంజ్లో ఉన్నది. ఎడారి ప్రాంతంలో కూడా ఏంటో ఈ బ్రిడ్జిలు అంటారా. చూడండి ఎలా ఉన్నాయి. చూస్తా అంటే కనుక కనువిందుగా ఎట్లా కట్టినారో ఎట్లా చేసినారో ఈ పని అనేది అయితే అనిపిస్తుంది అనమాట. మొత్తం ఎడారి దిమ్ములు. సిటీ అని చూడండి. ఈ సిటీ అయితే కొత్తగా ఏర్పడింది. అక్కడికి వెళ్ళేదానికి ఒకసారి ఇక్కడ వేసిన బ్రిడ్జిలు చూడండి ఎలా వేశారో, ఎలా ఉన్నాయో. పెట్రోల్ వచ్చే డబ్బులతో బ్రిడ్జిలకి వెళ్ళారు. ఇదే అనమాట. ఈ నుంచి మనం సైడ్ పోవాలా, లెఫ్ట్ తీసుకొని పోవాలా అబ్దుల్ సిటీకి. అబ్దుల్ సిటీ అంటారా, ముత్లా సిటీకి పోవాలా. ఇదేనండి ముత్లా సిటీకి అయితే ఇక్కడ నుంచి మనము ఇట్లా రైట్ సైడ్ బ్రిడ్జిలు మీద మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. ఆ సిటీ చూసేదానికి కూడా సరి కనపడాలి. అన్నో లోపల ఉంది భారీ పెద్ద సిటీ, కొత్త మంతగా. ఇది నుంచి వెళ్ళాలన్నమాట. బాబా ఏం బ్రిడ్జిలు కానీ ఆయన ఏం బ్రిడ్జిలు వస్తారు, ఏం ప్లానింగ్ చేశారు, ఏం వేసినారు, ఏం కట్టారు. ఇంత ఎడారి ప్రాంతంలో చూడండి బ్రిడ్జిలు చూడండి ఎలా ఉందా. మామూలుగా మనమైతే గోదావరి ట్రైన్ పైన బ్రిడ్జి మీద పెట్టే కింద ఎలా ఉంటుంది అలా కనవస్తుంది అనమాట. చూస్తుంటే ఏ బ్రిడ్జిలో ఎట్లా వల్ల ఎట్లా అనేది కూడా అర్థం కావడం. ఆ పక్క నుంచి ఇట్లా చూడు, అక్కడ కానీ ఇక్కడ కానీ ఏది ఇది పూర్వమైన ఇంజనీర్ స్వామి ఏం ప్లానింగ్ బాబా. అయితే ఇంకా బ్రిడ్జిలు ఇక్కడ లాస్ట్ ఇలా ఉన్నాయన్నమాట. అన్ని చూపిస్తాం అంటే ఇక్కడ కూడా ఉంది కదా. ఇప్పుడు మన రూట్ ఏదంటే స్ట్రైట్ అనమాట. స్ట్రైట్ మనం దగ్గరికి గమ్యస్థానానికి అయితే చేరుకున్నాము. ఓన్లీ ఇంకా 2 కిలోమీటర్లు ఉన్నాము. ఈ 2 కిలోమీటర్లు ఇక్కడ ఈ ఎడారిలో మట్టిలో వెళ్ళాలి. మనది చిన్నప్పటి కాబట్టి చాలా జాగ్రత్తగా దిగబడ కన్నా చూసి పోవాలన్నమాట. ఎందుకంటే ఆయన ఇరకపోయింది అనుకో శంభో శివ. మా ప్రయాణానికి ఏ ఆటంకాలు రాకూడదు, బాగా జరగాలని మన ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కోరుకోండి. అసలు ప్లేస్కి అయితే వచ్చేసాం, దగ్గరలో ఉన్నాను. ఇంకా నేను తీరుతలేను. చూడండి మేమైతే ఇక్కడ వచ్చినాము. ఈయన మా బ్రదర్ అయితే ఏందో ఆ శబ్రా అంటాడు, ఈ శబ్రా అంటాము. రూట్ మిస్ అయిపోయినాము. దగ్గరలోనే ఉన్నాము. ఎక్కడ ఉన్నామో ఏమనేది తెలియడం లేదు, తారాడుతున్నాం. చూడండి ఎలాగనుకోవాలి మనం ఈ అడ్రస్లో. ఏ పక్క చూసినా ఈ ఎడారి చూసేంత. అక్కడ కైమాలు ఉన్నాయి, ఇక్కడ కైమాలు. ఇవన్నీ వేసుకున్నారు శబ్రాలో. ఏడ చూడాలబ్బా, ఏం చేయాలో అర్థం కావడంలే. నిలబడినాం ఇప్పుడు, కానీ ట్రై చేస్తాం. ఇంత దూరం వచ్చినామంట. ఏదో దగ్గర 2-3 కిలోమీటర్లు ఉన్నాము. అయినా కానీ ట్రై చేసి కంపల్సరీగా ఎట్లా తిరిగి ఎక్కడ ఉన్నాడో మా బ్రదరు మేమైతే. సరే చూడు ఇప్పుడు ఎట్లా మలుకోవాలా, మేము రైట్కి మలుకోవాలా. రైట్లో అంటే నేను మళ్ళీ ఎడారికి ఎనికి మళ్ళీ తాండా. దేవుడే దిక్కు ఈరోజు మాకు. ఎక్కడ బాల్లో ఏం బాల్లో, ఏంది రైటో ఏంది లెఫ్టో కనపడతానమ్మా. యాన చూస్తానే ఉండవు కదా నువ్వు మమ్మల్ని స్వామి దేవుడా. అన్నీ ఒంటిల చెప్పరా కానీ ఉన్నాము. ఈ ఎడాలో మా గణప ఒక మిట్టపైకి వచ్చి బండి పెడతాం. చూడు స్వామి అన్న అట్టన్నా కనపస్తామేమో. ఓ నైనా ఏడంతా ఇసుకుంది స్వామి, ఏడాన్ని దిగబడుతుందేమో. యాన్న దిగబడుతుందేమో ఎడారి. చూడు మిట్ట పైకి వస్తాము, ఇసుక దిమ్మిలు పైకి వస్తాము. యాన్న ఉంటే మేము కనపడితే చెప్పు స్వామి. మేము యాన్న ఎక్కిపోయినామంటే మమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఇంకా యాడ స్వామి దేవుడా ఆడుండేదేమో యాన్న ఎదురుగా. యాన్న చూస్తానే ఉండవు కదే నువ్వు. ఎదురుగా ఉండవా. ఇది ఏమి నాయనా, ఏమి గతి నేనేమి చేతురా, భగవంత మమ్మల్ని ఇక్కడ కాపాడేవారు ఎవరురా అన్నట్టున్నది పంచాయతీ. ఇప్పుడు ట్యాంకరు 2 లారీలు. ఇప్పుడన్నా చూసినావు పానీ క్లియర్గా మమ్మల్ని. ఇప్పుడు మేము కనపస్తానమా నీకు. అంటే ఈ ఒంటెలు ఉన్నాయి, ఒంటెలు అన్ని బయట ఉన్నాయి. ఉండదు నువ్వు పైన ఉండవు కదా, పసుపు పచ్చ ట్యాంకర్ పైన ఉండవు కదా.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము కువైట్కి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అన్నగారిని అయితే కలిసేదానికి వచ్చాము. ఇక్కడైతే ఒంటెలు ఉన్నాయన్నమాట. చూడండి, ఇవన్నీ పిల్ల ఒంటెలు. ఇక్కడ ఉన్న మొత్తం ఈ సామ్రాజ్యం అంతా వాళ్ళదన్నమాట. ట్యాంకర్లు, ఈ పట్టలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కనపస్తాండేటివన్నీ చూపించు. ఇక్కడ కనపస్తాండేటివన్నీ ఇప్పుడే మేత వేసాడు. మేత వేస్తే మేత వేసేదానికైతే ఇక్కడ వచ్చాయన్నమాట. అక్కడ మేత వేస్తా, ఇక్కడ నీళ్ళు అయితే తాగుతాయని. చూడండి ఎలా ఉందో. ఇంకా 10 రోజుల పిల్ల ఏది దీంట్లో? ఇవా? ఇది 10 రోజుల పిల్ల. 10 రోజుల పిల్ల అంటది. ఇప్పుడు నువ్వు పేరు పెట్టి పిలిస్తేనే వచ్చేస్తాయి కదా నీ దగ్గరికి. పేర్లు ఏం పెట్లా? వీటి వయసు ఎంత ఉంటుంది? ఏది? 2.5 నెలల పిల్ల అదే. ఇది ఈ మధ్యలో ఉండేది ఇది 4 నెలల పిల్ల. ఏవి ఇవి? ఇది ఇట్లా ఇట్రామా 10 రోజుల పిల్ల. అవును. ఒంటి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎంత? అదే ఒకటి వచ్చి 1 సంవత్సరం పైన. మైక్ నీ దగ్గర పెట్టే సంవత్సరం పైన, సంవత్సరం నెల 10 రోజులు. ఏంది ఒక ఈత వచ్చి 1 సంవత్సరానికి ఉంటుందా? లేకపోతే పైన జరుగుతుంది. కడుపులో బిడ్డ 1 సంవత్సరం పైన ఉంటుందా? సంవత్సరం పైన నెల 10 రోజులు. ఒంటికో 20 రోజులు అట్లా. పోయమ్మా, సంవత్సరం పైన ఏ జీవికి ఉండదేమో కదా అట్లా సంవత్సరం పైన. ఎంత బాగుండవు. ఈ పాలు తాగవా వాటి అమ్మగారు? ఇవి పాలు తాగవా పిల్లల? వదిలేస్తావా? సరే, మనం పాలు పిండుదామా? నాకు పాలు కావాలా? ఇట్లే తాగొచ్చు కదా, ఏం కాదు కదా. బాగా జీర్ణ శక్తి ఉంటుంది కదా. కువైట్ వాళ్ళు అయితే భలే తాగుతారు. ఇవి చెప్పు అట్లా ఒకసారి. బాగా తాగుతారు నాకు. ఇప్పుడు పాలు పెడతాం మేము, పాలు తాగేస్తాం. ఓకే, పదామమ్మడా. ఇవి పాలు పిండేటప్పుడు ఇలా వచ్చేస్తాయన్నమాట. చూడండి, అంటే ఒక్కో పిల్లను ఒక్కోసారి వదులుతారా? చూడు, పాలు కోసం పాపము ఏమి తపతపలాడుతున్నాయి చూడండి. పాలు కోసం మేము వస్తే ఏమనవా? రావచ్చునా? రండి. ఇప్పుడు పిల్లను వదిలినావు కదా, ఈ నీళ్ళు అన్నీ ఇప్పుడే తాగేస్తావు? రోజుకు ట్యాంకర్తో తాగేస్తాయా? ఏం తన్నావు కదా? ఇప్పుడు ఈ ఒంటితో మనం పాలు పెడతామా? ఈ కట్టి దేం చేత పట్టుకునేదే? ఏది ఒంటి ఖర్చుదా? ఒరి నీ అమ్మ. అంటే నిలబడేనా పాలు పిండేదే? నిలబడే పాలు పిండేది, కూర్చొని కదా. ఎవరో గ్యాప్ ఎట్ట మాకు పాలు పిండేది. ఆవక బట్ట పోయి బాగా ఈజీగా వస్తాయా మనకు ఆవులకు వచ్చినట్టు పాలు? అదేమంటాను చూడ. ఏది ఖర్చు అందే? నిలబడి పాలు పెడతాను. పాలు పిండేటప్పుడు వచ్చంది ఏనా లోపల ఖర్చు భలే ఉన్నాయి పచ్చి పాలు, ఒంటెల పాలు. అందుకే వీళ్ళు లీటర్లు తాగేది. రాండి చూస్తాం. రండి 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 రండి. ఇంకోటి తేపుకి ఇచ్చేసింది అనమాట. తేపుకి ఇచ్చే పాలు చూడు కారిపోతాయి. చూడు 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 చూడు.
ఓ పక్క బిడ్డ తాగుతూ ఉంటుంది, ఓ పక్క మనకు పిండేసాం అనమాట. ఇవే పాలు ఇవే. ఇవి మామూలుగా అయితే ఖర్జూరంలో తాగుతారు వాళ్ళు. నేను పచ్చి పాలు తాగుతాను, చూస్తాం టేస్ట్ ఎట్లున్నాయో. నిజంగా భలే టేస్ట్ ఉన్నాయి పాలు అయితే. పాలు భలే టేస్ట్ ఉన్నాయి ఇవి. చూడు ఒంటెల పాలు. ఓయమ్మా ఇంకా వచ్చేసా. వీటికి అన్నిటికీ పాలు పిండాలంటే క్యాన్లు ఉన్నాయి. చూడండి ఈ బుట్టకి ఎలా వస్తుంది చూడండి. చూడు. ఇది ఆడబిడ్డ మగబిడ్డ, 20 రోజుల పిల్ల, 20 రోజులు బుడ్డాడు. ఏమన్నా పట్టుకుంటారా దాని అమ్మ ఏమన్నా అంటుందా? భయము. వాళ్ళైతే ఏమి కాదు, మనకైతే భయం. చూడు ఎలా చూస్తుందా. బిడ్డ పాలు తాగుతా అంటే తల్లి ప్రేమ అలా ఉంటుంది. బిడ్డ పాలు తాగుతా అంటే తల్లి ప్రేమ అలా ఉంటుంది. చూడండి మనుషులకే కాదు, వీటికి ఇంకా నోరు లేని జీవాలకి ఇంకా ప్రేమ ప్రాప్తులు ఉంటాయి. చూడు దా. ఓకే చూడండి, ఇవి కూడా నమ్మినోని దగ్గరికి పోయేదని ఎంత బాగా ఆయన వచ్చి పాలు పిండేదానికైతే పోతా అంటే ఎంత బాగా పోతానే చూడండి. అంటే కొన్ని ఇప్పుతాడనమాట. అన్ని పాలు పిండితే ఒకటేసారి పిండలేమని ఒకటే మనిషి ఉన్నాడు. కొన్ని 2-3 ఇప్పేదిను పాలు పిండేది మళ్ళా పోతా ఉండేది. చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ కనపస్తున్న ఈ ఒంటి దగ్గర అయితే పాలు పిండబోతాను చూడండి. అవును, దోన్ ఇడిచిన ఎంతసేపట్లో తేపుకిస్తుంది పాలు? ఒంటి బాగా పాలు ఇస్తే ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఏంది ఒంటి 15 లీటర్లు పాలు ఇచ్చేది ఉందా? అది మంచి రేటు కదా. ఇప్పుడు మామూలుగా ఈ తల్లి బిడ్డ ఏం రేటు పోవచ్చు? ఇవి అప్పుడే అందాజ నీకు తెలిసిన కాటికి తల్లి బిడ్డ ఇద్దరు 1000 దినాలు పోతుంది. అంటే మన డబ్బు 3 లక్షల వరకు పోతుంది ఒక ఒంటే. అది మగబిడ్డ ఆడబిడ్డ పోతా. వీళ్ళు పోతులే కదా తినేది, ఆడబిడ్డలు తినరు కదా. పోతులు ఎక్కువ తింటారా? ఒక పక్క బిడ్డ పాలు తాగుతా అంటే నిలబడి పాలు పిండేది చూడండి. ఇదంతా ఇక్కడ కనపస్తుండేది ట్యాంకర్. అంటే ఒక రబ్బర్ బ్లౌన్ అనమాట. దీంట్లో ఒక ట్యాంకర్ నీళ్ళు పడతాయి. ట్యాంకర్లు దీంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాంకర్తో పడతారు. ట్యాంకర్ నుంచి మళ్ళీ తెచ్చుకుంటారు. అయిపోతానే మళ్ళీ ట్యాంకర్లు పోయి తెచ్చుకుంటాయి చూడండి. ఈరోజు మాకేమంటే కొంచెం ఎండ పెద్దగా అనిపించలా కాబట్టి మేము బతికిపోయినాము. లేదంటే ఎండగాను కాస్తంటే ఎండగాను బాగా జోరుగా ఉండింటాను ఈరోజు మా పని అయిపో. ఎండ తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది. సోన్ బ్రదర్స్, మనము ఏదో ఇండియా నుంచి ఇక్కడ వచ్చి ఏదో ఫ్రీగా పని తక్కువ ఉంటుంది ఏదో ఇది అనుకుంటాం. మనము ఎంత కష్టం ఉండదు చూడండి. ఎండకు కానీ గాలికి కానీ వానకు కానీ ఎంత మనం కష్టపడాలో ఒకసారి చూడండి. అయితే నిజంగా జీవితంలో ఎప్పుడు కూడా నేనైతే నాకున్న అనుభవంలో నేను చెప్పేది ఏమంటే, మనము ఇంటి దగ్గర ఏ కష్టం కూలి పాలి నాలేని చేసుకొని బతుకోవచ్చు. కానీ ఈ ఎడారి జీవితం బతకాలంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, బాధ వేస్తుంది. ఏం చేస్తావు, తప్పదు. భార్య బిడ్డలను చదివించాలా, ఇల్లు కట్టుకోవాలా, భూములు కొనుక్కోవాలా, అది ఇది అని చెప్పి ఇక్కడైతే వస్తాము. చూడండి పాపం ఎలా ఉన్నాయి కష్టాలు ఇక్కడ. నిజంగా ఈ ఎడారి కష్టం ఉంటే ఇట్లా ఉంటుంది అన్నమాట.
ఎవరన్నా కానీ ఇక్కడ రావాలన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోండి, కష్టం ఎట్టుంటుంది ఇక్కడ. ఇప్పుడు నా కొడుకు ఇక్కడ వచ్చాడు కువైట్ చూడాలని, కాబట్టి నేను చెప్తాడా ఇక్కడ ఉండి 3 నెలలు ఒంటెలు మేపనైనా ఇక్కడ కష్టం ఏమనేది తెలుస్తుంది అని చెప్పి ఒంటెలు గాడి పిలుచుకొచ్చినా ఇక్కడ ఒంటెలు మేపమని చెప్తా. ఇంకా 3 నెలలు ఒంటెలు మేపితే అప్పుడు తెలుస్తుంది కష్టమేమి అనేది. సరేనా? ఇప్పుడు ఒంటెలు మేపిస్తాడా, 3 నెలలు మేపాలి నువ్వు ఒంటెలో. ఓకే, కష్టం విలువ తెలుసుకోవాలంటే 3 నెలలు నువ్వు ఇక్కడ ఒంటెలు మేపాలనైనా. ఊరికేనే తయారుకుని ఇంటికాడ తిరిగి కువైట్లో ఏం చేస్తున్నారా ఏమిరా మా నాయనలు అని చెప్పేది కాదు. వీటికి వచ్చి ఇక్కడ వచ్చి చూడు, మీ పెదనాయన పడే కష్టం కానీ మేము పడే కష్టం కానీ నీకు తెలియాలంటే కొడక్క నువ్వు 3 నెలలు ఒంటెలు మేపాలా. ఇప్పుడు నువ్వు వీటి నుంచి మీ పెదనాయనకు తోడుగా ఒంటెలు మేపుతా ఉండాలా. ఓకే, నీ ఒంటెలు ఇవన్నీ వెనకుండేటివన్నీ నువ్వు మేపాలా. సరేనా? డబ్బు ఊరికేనే రాదు నాయనా, కష్టపడితేనే లెక్క వచ్చేదే. కాబట్టి నిన్ను అందుకనే పిలుచుకొచ్చి, నాకు ఇంత ఖర్చు అయినా పిలుచుకొచ్చి నీకు పిలిపించి ఇక్కడ మన డబ్బు విలువ ఏమి, ఎట్లా కష్టపడితే ఎట్లా వస్తాయి, ఏమో డబ్బులు వస్తుంది అనేది ఆ విలువ తెలిసేదానికే నిన్ను ఇక్కడ పిలిపించిన చూపిస్తాను. చూడు, ఇంకా బాగా నీకు 10 రోజులు టైం ఉంది, చూసి మళ్ళీ కాల్చండి ఇంటికి పోదు. ఓకే, ఇప్పుడైతే వీటికైతే మేత వేసేసారు, నీళ్లు పెట్టేశారు, పాలు కూడా పిండేసినారనమాట. ఇంకేమి లోపలికి తోలుతాడు అన్నీ. చూడు, లోపలికి తోలాలంటే ఒక కట్టెత్తుకొని తరుముకుంటా ఫస్ట్ పెద్దవి అయితే వెళ్ళిపోతాయి, మళ్ళీ పిల్లలు అయితే పోతాయి. చూశారు కదా ఎలా ఒంటెలు మేపలు. అది కూడా ఏమి ఇక్కడ వాటి మేపే వాళ్ళ మాటే వింటాయి, మళ్ళీ ఎవరి మాట వినవు. ఎంత బాగా హలో అని అరిచినాడంటే యాడ ఉండేవి కూడా పరిగెత్తా వచ్చేస్తాయి. మేత టైం అయ్యాలకు పిలిచి మనం కదా ఇంటికాడ కోళ్ళు బా 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 అంటే ఎట్లా వస్తాయి, అదేవిధంగా దానికంటూ అరుపు ఉంటుంది. ఆ అరుపు ఆ కోత వేసినారంటే కుయ్యకి మళ్ళీ వాళ్ళైతే వేస్తారు. ఆ కోత వేసినారంటే ఇలా వచ్చేస్తాయి. చూడండి చూడు ఎంత బాగా వస్తున్నాయి. చూడండి అన్నీ ఇంకా ఈ గుట్లోకి వెళ్ళిపోతాయి. ఆ పిల్ల చూడు చూడు పరిగెత్తే చూడు. ఈయన అందుకని ఏ జబ్బు లేక ఇన్ని రోజులు ఇంత యాక్టివ్గా ఇట్టుండేది. 55 ఏళ్ళు ఏజ్ వచ్చిన పిల్లోడు ఉన్నట్టున్నాడు చూడు. ఆయన ముందర మనం కూడా ఏం పని చేయలేము. చూడు ఇన్ని ఒంటెలు దాదాపు తక్కువ అంటే 100 ఒంటెలు పైన ఉన్నాయి. ఎలా చేస్తున్నాడు చూడండి. దాన్ని పంపిస్తుంటే వాళ్ళ అమ్మ వెనకంటే వస్తుంది. అదే ఇది మళ్ళీ పిల్లలు పక్కన ఏం సపరేట్ ఏమో పిల్లలు వెళ్ళి పెద్ద మళ్ళీ బయట వెళ్ళిపోతాను. చూడండి ఎంత బాగుంది ఇది. వచ్చే 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 అయిపోయినాయా అంటే పెద్దవి బయటే ఉంటాయా? ఈ పెద్దవి ఏం దీనికి పాలు పిండలేదా? అట్లుంటాయి అన్నీ. ఇది ఎక్కడ పోతే అక్కడ మీరు దీని మీద కూర్చొని పోతా అంటే అవి అన్నీ దీని రూట్ పోతుంటాయి. అంటే కాళ్ళు కట్టేసినవి ఎట్లా పోతుంది? అదే పోయేటప్పుడు ఇప్పుతావా? పోయేటప్పుడు ఇప్పుతావా లేకపోతే ఎంత బాగా నువ్వు ఏ చెప్తే వింటానే చూడియా. దీనేమ్మా చూడు కొట్టాలకు పండుకుంటుంది. పనుకోమంటే పనుకో, లేయి అంటే లేస్తుంది. ఓకే బై నేను కూర్చోకూడదు. చూడ ఎలా ఉందో. దగ్గరికి రా దగ్గరికి రా. కూర్చో అంటే కూర్చో. ఎక్కడ కదా తండ కదా. నన్ను మొయ్యలేదేమో లేక కూర్చో. చూశారు కదా పడుకోనైనా మళ్ళా పడుకో. ఇక పడబడి రాయా నువ్వు రాయా. అబ్బా ఏం విద్య నేర్పించినారా స్వామి. అడిగో దగ్గర పోయా ఫోటో తీసా. పెదనాయన ఇద్దరికి చూడండి బా. వాళ్ళ పెదనాన్న అడుక్కొని ఒంటి మీద కూర్చున్నాడు. పెదనాన్న నేను కూడా కూర్చుంటా, నన్ను ఎక్కించవని ఎక్కించాను అనమాట. ఇది తిరిగేదానికి అయితే లేదు, తిరిగింది కింద పడ ఒంటిల మీద పెట్టబడి పోవచ్చు కదా. ఓకే మంచిది బా. ఎక్కడో ఉండి వాళ్ళ పెదనాన్నతో కలుసుకున్నానికి చాలా సంతోషంగా ఉందని నా కొడుకు కూడా చెప్తాను. బా చూడండి మొత్తం 40 సంవత్సరాల సామ్రాజ్యం ఎంత ఉంది ఏమనేది మొత్తం. ఇది వీళ్ళు సేట్లు ఉండేదానికైతే సపరేట్గా ఉందన్నమాట అక్కడ. అది కూడా చూపిస్తా చూడండి. ఇది వచ్చి మామూలుగా కువైట్ షేకులు ఉండేది, వాళ్ళ అతిథ గృహం అనమాట. ఇది అక్కడంతా జీవాలు ఉంటాయి, ఇక్కడ వచ్చి వాళ్ళ గృహము చూస్తాను చూడండి. అది కూడా ఏమే
లైట్ సోలార్ పెట్టాను జనరేట్ చేస్తాను. ముప్పుగా ఉంది చూడండి. వాళ్ళ బాత్రూమ్లు కానీ వాళ్ళు ఎంత బాగా సెట్ చేసి పెట్టుకున్నారో. వీళ్ళు వస్తాయా వీళ్ళు? ఇదేమి వాళ్ళ బెడ్రూమా? మామూలుగా మున్సిపల్ పడుకుంటాను. మున్సిపల్ పడుకుంటు ఏడా మెయిన్ పాయింట్ ఏమంటే కరెంట్ లేదనమాట. దీనికి సోలార్ కనెక్షన్ అటువంటి సోలార్ కనెక్షన్ తీసినారంట. లేదు ఎంత బాగా మన ఇంట్లో నిట్టే ఉన్నాయి చూడండి. సేమ్ వచ్చి పెద్ద అనుకుంటుంది. ఇప్పుడు ఎవరు ఉంటారు? ఇది చెక్కులు 2 ఏసీలు ఉన్నాయి, అన్ని ట్యాంకర్ సెట్టింగ్. వాళ్ళు ఇక్కడ గవ్వా చాయ్ చేసుకుంటారు. ఒకటి సార్లు వెళ్తారు సార్ వాళ్ళు. ఈ ప్లేస్లో ఇక్కడ వాళ్ళు పనుకునేదానికి వాళ్ళకు అంతా సపరేట్ అనమాట. ఇది చూడు, వాళ్ళు గవ్వా చేసుకునేది, చాయ్ చేసుకునేది ఇక్కడ కూర్చొని వాళ్ళంతా వాళ్ళ పార్టీలు అన్నాలు కూడా ఇక్కడ తింటారా? లేదంటే ఇప్పుడు మామూలు వాళ్ళు వచ్చి అన్నం చేసి ఇటుకెత్తుకొని రాలా, ఆటి నుంచి ఎత్తుకొని రాలా, ఇక్కడ తింటారా? ఆడ మీ దగ్గర కలిసి కూర్చొని అయితే ఆడైతే తినరా? లేదంటే ఇక్కడే సరే పాడిపోదాం. ఇంకా ఏమవుతులేరా, మాకేమీ లేదు. దిగిరా. ఇది వచ్చి బాత్రూమ్. రండి రండి చూడండి. ఇంత ఎడారి ప్లేస్లో కూడా బాత్రూమ్ కూడా వీళ్ళకి ఎంత బాగా సెట్ చేసినారు చూడండి. పేరుకైతే ఎడారి ఎక్కడైనా పోవచ్చు, ఇబ్బంది అండి. బాత్రూమ్ అయితే కూడా బాత్రూమ్ సెట్ చేసినారు. చూడు ఎంత బాగా మన ఇంట్లో చేసినట్టే చేసినారు. ఎంత పెద్ద బాత్రూము అంతా ఎట్లా సెట్ చేసినారు చూడండి. పెద్ద పెద్ద మిషన్లు జనరేటర్లు పెట్టినారు చూడండి. నైట్ అయితే ఒకవేళ సోలార్ పని చేయకంటే నైట్ వర్షాకాలం పడైతే దీన్ని వాడుకుంటారనమాట. ఎంతెంత జనరేటర్ అన్ని వసతులు ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదని పని లేదు. మనం తాగుతాం ఇప్పుడు. ఈ పాలల్లోకి ఏం చేస్తారంటే ఖర్జూరం నంచుకుంటారు వాళ్ళ. ఖర్జూరము వీళ్ళంతా ముందైతే అరబ్ షేకులంతా ఇట్లా బతికిన వాళ్ళే. ఖర్జూరం తిని ఒంటిపాలు తాగి బతికిన వాళ్ళే అనమాట. రోజులు ఇంత తాగి ఇవన్నీ మాకు క్యాను పోయిచ్చాయి బా. ఓకే, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకో మిగిలివే. ఏం చేస్తావు? ఇన్ని ఆడేసిపోతావు సార్లే. హాహా, ఒంటిపాలు ఖర్జూరము తింటా అంటే నిజంగా ఎంత బాగుందో టేస్ట్. ఇవి మా కుమారుడు ఒంటిపాలు తాగుతా ఖర్జూరం తింటాడు. ఇవే పాలు. మా అన్నగారు చూడ ఎట్లున్నారు ఇప్పుడు కూడా. చూడండి, పాలు తాగుతా 100 ఒంటలు మెప్పుతున్నాడు ఒకడే. అయితే కష్టం ఇదిలే కేకబ్బా. పాలు వేసుకు తాగు. బాగున్నాయి. బాగానే ఉన్నాయా? మళ్ళీ కడుపు కుట్టు నచ్చేదిలో బేలుకి బాగా కడుపు క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం సార్లే బా. ఫస్ట్ టైం సార్లు ఎందుకు ఊరికే అదే తాక తాగితే మామూలుగా తాగడానికి ఏం కాదా? మా తమ్ముడు వచ్చినాడు, సామాన్లు అన్నీ తెచ్చినాడు ఇంటికి. ఇక్కడ వచ్చిన దానికి మా అన్నగారిని చూసేదానికి నిజంగా ఇంత దూరం వచ్చి చూసేందుకు నాకైతే చాలా సంతోషమైంది. రెండోది ఖర్జూరము ఒంటిపాలు పిండిచ్చినాడు, బాగా తాగినాము. సరేనా? అన్నగారికి ఏదో ఇంటి దగ్గర నుంచి వచ్చింటే సామాన్లు తీసుకొని వచ్చి ఇచ్చినాను. ఇది చూసిన దానికి నాకైతే భలే హ్యాపీగా ఉందన్నమాట. కువైట్ ఎడారి ఎక్కడో ఇక్కడ వచ్చి చూసిన దానికి. చూడు, సిగరెట్ మాత్రం ఎప్పుడో మన బొబ్బిలిపుల్లిలో ఎన్టీఆర్ కదా పెరిగినట్టు పెరుగుతానే ఉంటాడు. అది పెరగకంటే ఇక్కడ పని జరగదు. అంతే కదా? ఎన్ని తాగుతావు రోజుకు? 2 ప్యాకెట్లు వేస్తావా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ కైమాలో నువ్వు? 25 జరుగుతాను. ఎంత? 25. అంటే నువ్వు వచ్చి అంత టోటల్ 26 ఏళ్ళు అవుతాను అనుకుంటున్నా. అయినా నువ్వు ఎందుకు టౌన్లోకి వస్తే ఏసీలు ఉండి కొంచెం అంటే ఉండవే?
సార్ నాకు నచ్చదు. ఆ? నచ్చదు. నీకు తోడు లేకుండా నువ్వునే ఉండవు, నీకేం భయం ఇచ్చదా ఎడా? నేను ఆడబెట్టినా ఎవరిని ఏదో అంటాంటారు, ఇరా గొల్ప ఏదో దొంగలు వస్తారు కొడతారు చేస్తారు ఇట్లా అంటాంటారు, ఏముండవా? అవును, ఇక్కడ ఒంటెలు మేపేదానికి మన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు రావాలా అని ఉన్నారు. ఎట్లా వాళ్ళకి నిదర్శనం ఏమి? వాళ్ళ కర్మ వాళ్ళు అబ్బా. లే, ఇక్కడ వచ్చిన వాళ్ళకు కష్టం చేసుకుంటే డబ్బు ఉంటుంది. ఎవరైనా అగసాటి పడుతున్న డబ్బు ఇస్తారు, అది ఊరికే ఇస్తారు. మళ్ళీ అది మీకైతే నువ్వు ఒకటే సేటు దగ్గర ఉండేది మారినావా? వచ్చినప్పటి నుంచి ఇవేం దగ్గరనే 25 సంవత్సరాలు, 25, 26. ఏముంది బాగా వచ్చినాడో, దేవుని దయ వల్ల కష్టపడినాడో, ఫ్యామిలీ కోసమే చాలా కష్టపడాడో, ఇప్పుడు ఏదో ఇంటి దగ్గర కూడా భూమి పుట్టు అన్ని లక్షణంగా బాగా సంపాదించుకొని బాగున్నాడు. ఈ కష్టజీవి సంపాదించిన దానికి ఇంటికాడ పిల్లలు, భార్య పిల్లలు అయితే బాగా అంతా హ్యాపీగా బాగున్నారనమాట. కార్లు వచ్చా, భూములు వచ్చా, ఇండ్లు వచ్చా, ప్రతి ఒక్కటి వచ్చా, అన్నీ సంపాదించుకున్నాడు. ఒక్క మనిషి కష్టపడి అన్నీ సంపాదించుకొని ఈరోజు బాగున్నాడు అనమాట దేవుని దయ వల్ల. ఏమి ముగ్గురు మనవాళ్ళు, ఒకరు ఇద్దరు కాదు, ముగ్గురు మనవనికే. నెట్వర్క్ బాగా వస్తుందా? వైఫై తెచ్చిచ్చేసాను పోయిట్టుడు. బా వీడియో కాల్ మాట్లాడుతుంటావు రోజు. నేను మామూలు ఇంటికి వాళ్ళకి సగం తింటాను, ఇంట్లో తగలదా వాళ్ళకంటే